రైతు సోదరులకు నమస్తే. మీరు చూస్తున్నది కర్షకవాణి ఛానల్. నా పేరు శంకర్. మనం ప్రస్తుతానికి ఈరోజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ప్రజ్ఞాపూర్ అనే విలేజ్లో ఉన్నాం. ఈ విలేజ్లో సోనాలి నాటుకోళ్ళని పెంచుతున్నారు రైతు ఆంజనేయులు గారు. సుమారుగా అంటే 3000 నుండి 4000 నాటుకోళ్ళు సోనాలి నాటుకోళ్ళు ఉన్నాయని చెప్తున్నారు. తను ఈ ఫామ్లో ఫ్రీ రేంజ్లో వదిలిపెడుతున్నాడు. ఈ సోనాలి కోళ్ళు ఏవైతే ఉంటాయో నాటుకోళ్ళు ఫ్రీ రేంజ్లో వదిలిపెడుతున్నాడు. ఫ్రీ రేంజ్లో అవి మేయడం కానీ వీటి దానా కానీ ఇవన్నీ ఎలా ఇస్తున్నాడు, వీటి పెంపకం ఎలా ఉంటుంది, వీటికి ఎంత ఖర్చు వస్తుంది, మళ్ళీ ఎంత లాభం ఉంటుంది, ఇవన్నీ అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రైతు ఆంజనేయులు గారు ఉన్నారు. ఆంజనేయులు గారు నమస్తే. నమస్తే సార్. మీరు ఎన్ని సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉన్నారు? ఇప్పుడు 3 సంవత్సరాలు సార్. ఇప్పుడు మన ఫీల్డ్లోకి వచ్చి అంటే నేను విలేజ్లో ఉన్నాను. నేను కొత్తపల్లి సర్పంచ్ని, రాయపూర్ మండలం కొత్తపల్లి సర్పంచ్. ఏది ఈ కాన్సెన్స్? అంటే దుబ్బాక కాన్సెన్స్ మాది. దుబ్బాక కాన్సెన్స్ ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు. ఓకే. దగ్గర సర్పంచ్గా ఉన్నప్పుడు ఒక 2-3 బ్యాచ్లు వేసాను సంవత్సరంలో. ఇక సర్పంచ్ ఉన్నప్పుడు కొద్దిగా మంది అట్లా తీసుకెళ్ళారు, అన్న మళ్ళీ ఇస్తాం 2 కోళ్ళు చెప్పాను కూడా ఆ విధంగా తీసుకెళ్లారు. ఇక ట్రేడర్లకు ఇచ్చినా కాబట్టి అక్కడ లాభాలు ఎక్కువ లేవు. వేబే చేసిన అక్కడ చిన్న ఫామ్ ఉంది, ఆ వేబే చేస్తే ఎక్కువ రాలే లాభం. 20-30 వేలు వచ్చినాయి ఒక బ్యాచ్కి. అట్లా ఒక 4-5 బ్యాచ్లు వేసిన, సంవత్సరానికి 3 బ్యాచ్లు. మళ్ళీ ఇంకో సంవత్సరం వేసిన. లాస్ట్ ఎండింగ్ మన పదవి దగ్గర పడుతుందని చెప్పేసి ఏం చేయాలి, ఇక్కడ లాభాలు ఎక్కువ, బెనిఫిట్ బాగానే ఉంది కానీ ఇక్కడ విలేజ్లో లాభాలు లేవు, సెల్లింగ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసి ఇక్కడికి గజ్వేల్ ఇట్లా రౌండ్ వేసి వచ్చిన. వస్తే ఇక్కడ మనకు ఫామ్ అనుకూలంగా దొరికింది, రోడ్డుకు మెయిన్ రోడ్కి అని చెప్పేసి లీజుకి తీసుకున్నాను. లీజ్ తీసుకొని పోయిన సంవత్సరం డిసెంబర్లో ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను కోళ్ళతోటి. షిఫ్ట్ అయ్యి ఇక్కడనే గజ్వేల్ షిఫ్ట్ అయినా నేను కూడా ఇక్కడనే లీజ్ తీసుకొని ఇక్కడనే ఇప్పుడు పెంచడం జరుగుతుంది. మాకు మంచి సేలింగ్ కూడా ఉంది ఇక్కడ. అయితే ఇప్పుడు మీరు పెంచే నాటుకోళ్ళు ఏవైతే ఉంటాయి ఏ జాతికి సంబంధించిన? సోనాలి కోళ్ళే అన్ని ఇప్పుడు ఉన్నాయని. సోనాలి కోళ్ళే మొత్తం. నేనైతే సోనాలి. ఇప్పుడు అసీలు ఉన్నది, గిరిరాజా, వనరాజు ఉన్నాయి కానీ అవి కూర టేస్ట్ ఉన్నది. ఇక అవి మన బాయిలర్కు తమ్ములాగా ఉంటాయి అవి. కానీ ఫీవర్ నాటు ఇవి నువ్వు తిన్నావు అంటే మళ్ళీ కంపల్సరీ ఎంత దూరం వచ్చి కానీ తీసుకెళ్తారు, దీన్ని మళ్ళీ తీసుకెళ్తారు వచ్చి. ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు? ఎన్ని ఉన్నాయి ఒక బ్యాచ్ లో? ఎన్ని ఉన్నాయి మన దగ్గర? ఇప్పుడు నేను 4000 వేసినాను, 1500 పోయినాయి. మనకి 2800, 2900 ఇట్లా 3000 లోపు ఉన్నాయి. 1500 పోయినాయి అంటే మొటాలిటీ జరిగిందా లేదంటే అమ్మేశాను? మొటాలిటీ మనకు తక్కువ వచ్చినాయి, ఎక్కువ ఏం లేదు మనకంటే. ఇప్పుడు మొన్న 2500 వేస్తే మనకు 20 పిల్లల లోపు వచ్చినాయి మొటాలిటీ. ఆ మొటాలిటీ అంటే మనం బ్రూడింగ్ పెట్టుకున్నప్పుడు మంచిగా పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఆ టెంపరేచర్ ఎంత ఉండాలి, వీటికి ఇక్కడ వాటర్ కానీ ప్లస్ ఒక దగ్గర గుంపులు కాకుండా అవి ఎంత విశాలంగా ఉంటే అంత విశాలంగా మనం బ్రూడింగ్ పెట్టాలి. ఒక 10 రోజులు 8 రోజులు చూసుకోవాలి. అట్లా చూసుకున్నట్టయితే మనకు మంచిగా ఒక్కటి కూడా ముట్టడి కాకుండా మంచిగా ఉంటాయి పిల్లలు, మంచిగా గ్రోత్ కూడా వస్తుంది. ఆ విధంగా చూసుకున్నా కాబట్టి నాకు బాగున్నది ఈ బ్యాచ్. ఇంతకుముందు 2 బ్యాచ్లు కానీ ముట్టడి నాకు పెద్దగా లేవు. అయితే ఇప్పుడు గిరిరాజు కోళ్ళకు కావచ్చు, ఈ సోనాలి నాటుకోళ్ళకు కావచ్చు, వీటి మధ్య తేడా ఏముంటుంది అసలు? ఇది 4 నెలలు పెంచినా కిలోన్నర కంటే ఎక్కువ కాదు. ఏది? ఈ సోనాలి నాటుకోడి. నువ్వు అదే గిరిరాజా కానీ అసీలు కానీ నీకు 3 నెలల్లో 2 కిలో అబో అవుతుంది. బయలర్కు తమ్ముడు అన్నాడు. బయలర్ ఏదైతే ఉన్నదో బయలరు అది 40 రోజులల్లో ఇప్పుడు 2 కిలోలు ఎట్లా అవుతుందో ఇది 60 రోజులల్లో ఇది 2 కిలోలు అవుతుంది. దానికి తమ్ముడు అన్నట్టు. అంటే కాల పరిమితి వీటికి ఎక్కువ ఉంటుంది, సోనాలికి ఎక్కువ ఉంటుందా? సోనాలి పెరగవు తొందరగా పెరగవు. నువ్వు ఎంత ఫుడ్ పోయి ఏమని 4 నెలల దాకా నీకు కటింగ్ రావు, కిలో పైన దాటాయి. కిలో బావు కంటే ఎక్కువ పెరిగాయి 4 నెలల దాకా. ఇక అసీలు అయితే నువ్వు 3 కిలోలు అవుతుంది 4 నెలలు అన్నా కానీ. గిర్రదే కానీ 4 నెలల వరకల్లా 3 కిలోలుగా, ఇక 3 కిలో అవుతుంది. అంటే వెయిట్ పెరిగితే నీకు ఇంకా మంచిదే కదా, టేస్ట్ ఉండదు. అది తొందరగా వెయిట్ పెరిగితే టేస్ట్ ఉండదు. బాయిలర్కు తమ్ముడు అన్నాడు. అవి బాయిలర్ 40 రోజులు వస్తుంది, 80 రోజులు వస్తుంది. 3 నెలలు అంటే అది వస్తుంది. ఇది 4 నెలలు పెంచినా నీకు కిలో బాగుండే కాదు, అది టేస్ట్ ఉంటుంది. వాటికి రేట్లో ఏమైనా తేడా? చాలా ఉంటుంది. అవి 180, 150 రూపాయలు, 165 రూపాయలు, 170 రూపాయలు కిలో పర్ కేజీ. అవి కేజీ రావట్లేదు కదా, బయలరే రావట్లేదు. ఇక అవి 3 కిలోలు ఉంటుంది, 2 కిలోల పైన ఉంటుంది కాబట్టి అది కోడి 300-400 పడుతుంది. అది కోడి ఇది కిలో బాగుంటుంది. 500-600 తక్కువ. మనం ఒక షాల్తీ 600 ఇక్కడనే కాపీ నేను ఇక్కడనే చికెన్ కొట్టిస్తా కాబట్టి 600 తీసుకుంటా. మామూలు పట్టుకపోతే 500 కొట్టిస్తా. అందుకంటే తక్కువ అయితే ఇవన్నీ ఎవరికి కానీ. మీ ఫామ్ దగ్గరే ఇక్కడనే చికెన్ కొట్టిస్తారు. 2 లేబర్ పెట్టుకున్నాను. ఇక వాళ్ళు పొద్దున్న ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు నచ్చిన కోడి కొట్టిస్తా, పడతాం కొట్టిస్తాం. పట్టిస్తే 600 తీసుకుంటాము. వాళ్ళు ఇంటికి వెళ్ళి సాదుకుంటాం, లేకపోతే ఫామ్ హౌస్ తీసుకుంటాం అంటే 500 కొట్టిచ్చేస్తాం. అయితే ఊళ్ళల్లో ఫ్రీ రేంజ్ లో తిరిగే నాటుకోళ్ళకి మీరు ఈ ఫామ్ లో సాగు చేసే నాటుకోళ్ళకి మధ్యలో ఏమైనా తేడా ఉంటుందా? ఏం తేడా ఉండదు, సేమ్ టు సేమ్. నువ్వు నాకు ఈ కోళ్ళు కొంచెం ఊళ్ళు వదిలిపెట్టు సేమ్ ఉంటాయి.
అవి తెచ్చి ఇక్కడ వదిలిపెడితే సేమ్ ఉంటాయి. ఇంట్లో నా దగ్గర కూడా ఉన్నాయి కొన్ని కానీ ఏర్పడాయి. ఇవి తీసుకెళ్ళినా ఏర్పడాయి, అవి తెచ్చి ఇల్లు వేసినా ఇవి అల్లు వేసినా ఏర్పడాయి. సేమ్ నాటుకోలే ఇవి. కాకపోతే ఏంటంటే ఫారంలో వేస్తే ఏంటంటే కొద్దిగా టేస్ట్ తక్కువ ఉంటుంది. ఇట్లా ఫ్రీ రేంజ్లో వదిలిపెట్టినామనుకో బ్రహ్మాండంగా ఉంటుంది. సేమ్ దాని దీనికి ఒకటే, అది ఒకటే. కానీ ఇక చాలా ఇప్పుడు 1000-2000 వస్తున్నాయి కాబట్టి మిషన్ మీద ఆశ్చర్యపించి ఒకసారి ఇట్లా అలా తాగుతారు కాబట్టి అట్లా అనిపిస్తుంది. కానీ బయట వదిలిపెట్టుకుంటే సేమ్ ఉంటుంది టేస్ట్. ఎలాంటి దానా ఇస్తారు ఈ నాటుకోళ్ళకు? ఫ్రీ షార్టర్ ఇస్తాం ఒక నెల 15 రోజుల దాకా. ఫ్రీ షార్టర్ బాయిలర్కి ఏదైతే వాడతారు ఫ్రీ షార్టరు, అది చిన్నప్పుడు 1 డే పిల్లలు ఇస్తాం కాబట్టి అవే వాడతాం. నెల 15 రోజుల దాకా ఫ్రీ షార్టరు ప్లస్ షార్టర్ 2 ఉంటాయి. ఫ్రీ షార్టర్ అంటే సన్నగా ఉంటుంది. ఆ తర్వాత 20 రోజుల తర్వాత మళ్ళీ షార్టర్ పడతాం కాబట్టి ఇది హెవీ ఉంటుంది కాబట్టి అది పోస్తాం. అవి నెల 15 రోజులు దాటగానే మెల్లగా బయటకు వదిలిపెడుతుంటాయి పిల్లలు. బయటకు వదిలింటే కూరగాయలు వేస్తాం. ఇట్లా ఏదైనా ఆకుకూరలు మాకు తోట ఉన్నది ఇక్కడ, ఆ రేటు ఉంటే మార్కెట్లో అమ్ముతాం, రేట్ లేకపోతే వీటికే దానేస్తాం. వీటికి కట్ చేసుకుంటే వీటికి వేస్తాం. కూరగాయలు కూడా మార్కెట్లో మిగిలిన కూరగాయలు ఉంటాయి కదా, అవన్నీ డంప్ చేసుకొస్తాం. సాయంత్రం ఆటో తీసుకుపోయి తెచ్చి ఇక్కడ వేస్తాం. పొద్దుగాల బ్రహ్మాండంగా తింటాయి అవి. సాయంత్రం దాకా ఇక్కడనే బయట తిరుగుతాయి కాబట్టి ఫుడ్ అనేది తక్కువ పోస్తాం అన్నట్టు. పెద్దగా అయినాక పోయాం. మాకు అత్యవసరం ఉండేప్పుడన్నా ఇక్కడ ఊరు వెళ్తే లేకపోతే ఎమర్జెన్సీ పని ఉంటేనే వాడు కొద్దిగా దానం వస్తాం. కానీ 90% పొద్దుగాల 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు బయటనే ఉంటాయి మా దగ్గర కోళ్ళు. అంజనేయులు గారు, మీరు ఈ సోనాలి నాటుకోళ్ళు ఏవైతే ఉంటాయో వీటిని పిల్లలు తెస్తారా లేదంటే మీరే తయారు చేసుకుంటారా బ్రీడర్ తో? నేను పిల్లలు తెప్పిస్తాను సార్. పిల్లలు అనేది ఇప్పుడు యాచర్ మస్తు ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్నాయి, వరంగల్లో ఉన్నాయి. నేను మహారాష్ట్రకి తెప్పిస్తాను. మహారాష్ట్ర కంటే 20-25 ఏళ్ళకు ఇక్కడ యాచర్ ఉంది, మంచి బ్రీడ్. నాకు నచ్చింది బ్రీడ్, అక్కడ నెంబర్ 1 ఇస్తుంది కాబట్టి అక్కడ నుంచి తెస్తాను. అక్కడ నుంచి తెప్పిస్తాను నేను. మనకు 2000 కానీ అంటే అక్కడ నుంచి 10,000 అయితేనే పంపిస్తారు యాక్చువల్ డైరెక్ట్ ఫోన్ చేస్తే. ఇక నాకు రైతులు అడిగితే కూడా వాళ్ళకి తెప్పిస్తా, ప్లస్ నేను తెచ్చుకుంటా కాబట్టి అక్కడ నుంచి తెప్పిస్తాను నేను. మహారాష్ట్ర నుంచి తెప్పించుకుంటా. అది బ్రీడ్ నమ్మకమైన బ్రీడ్ అన్నట్టు, నాకు నమ్మిన బ్రీడ్ అది. తెచ్చుకొని ఇక్కడ నేను సాదుకోవడం. నేను 1 డే పిల్లలు తెచ్చి సాది నెల కాగానే పిల్లలు కూడా అమ్మేస్తాను నేను. పిల్లలకు ఏమైనా పామ్ హౌస్లలో ఎవరైనా ఇక్కడ చదువుకుంటే కూడా అట్లాంటి వాళ్ళకు కూడా నేను 100, 200, 500 కూడా నేను వాళ్ళకి ఇచ్చేస్తుంటా. ఆ విధంగా కూడా నాకు వెళ్ళిపోతుంటాయి. అయితే మీరు చిక్స్ తెచ్చినాక ఎన్ని రోజులకు తెస్తారు? మీరు తెచ్చినప్పుడు ఎంత వెయిట్ ఉంటాయి? అది తెచ్చినప్పుడు మేము 1 డే పిల్లలు తెస్తాం. 1 డే పిల్లలు 38-40 ఆ లెవెల్లో ఉంటాయి. అప్పుడు తెచ్చినప్పుడు మేము బ్రూడింగ్ చేస్తాం. 1 డే పిల్లలు వస్తాయి, రాగానే బ్రూడింగ్ కింద న్యూస్ పేపర్ వర్షి ఉనకపోసి న్యూస్ పేపర్ వర్షి లైట్ వెయిట్ పెడతాం. వీటి పెడతాం. అది 30%, 35 టెంపరేచర్ ఉండేలాగా చూసుకుంటాం. ఆ విధంగా వారం రోజులు కాగానే లసోట్ అని ఉంటుంది వ్యాక్సిన్. ఎందుకంటే కళ్ళు మంచిగా కనపని ఏదైనా దానికి తల్లి దగ్గర ఉండదు కాబట్టి వీటికి మంచి ఆరోగ్యం ఉండడానికి లసోట్ వేస్తాం. లసోట్ వేసినాక 15 రోజులు గంబోర్ వేస్తాం. ఆ 2 తప్పించి అప్పుడు ఏ మందులు వాడడం, ఏ మందులు వచ్చినా పెరిగాయి కూడా పెరిగాయి. నువ్వు బాయిలర్ కోడ్ నువ్వు పక్కకు పెట్టి ఇది పక్కకు పెట్టి దానికి ఒక ఫుడ్ పెట్టినా ఇవి 4 నెలల దాకా పెరిగాయి. అవి 35 రోజుల కటింగ్ వస్తాయి, కానీ పెరిగాయి. అలా ఇది నాటుకోడి అంటే నాటుకోడి కాబట్టి మనం చెప్పే అవసరం లేదు. అది ఇది టేస్ట్ బాగుంటుంది. ఇది ఎగ్స్ కూడా ఇప్పుడు 15 రూపాయలు కూడా ఎగ్స్ కొనుక్కోపోతున్నా దగ్గర. ఎగ్స్ కూడా డిమాండ్ ఉంది. 15 రూపాయలు కూడా అంటే కూడా నా ఫారం కాడికి వచ్చి కొనుక్కోపోతారు. మంచి ఆఫీసర్లు వస్తారు. ఎందుకంటే చాలా మంది ఎవరు కానీ రహదారి దగ్గర ఉంది కాబట్టి చాలా మంది వచ్చి కొనుక్కోపోతున్నారు ఎగ్స్ కూడా. అయితే మీరు చిక్స్ తెప్పించుకునేటప్పుడు వాళ్ళకి ఏమన్నా సప్లై చేసే వాళ్ళకి చెప్పాలా, మాకు పుంజులు ఇన్ని కావాలి, పెట్టెలు ఇన్ని కావాలని? అంటే ఏమున్నది అంటే మనకు మిక్సింగ్ ఉంటుంది. మనకు మిక్సింగ్ తెచ్చుకుంటే మిక్సింగ్ వాళ్ళకి మనకు పుంజులే కావాలనుకుంటే పుంజులు వేస్తారు. కానీ 20% మళ్ళీ వస్తాయి పెట్టెలు. ఆ 20% పెట్టెలు వస్తాయి. ఆ పెట్టెలు అమ్మాలంటే ఇప్పుడు పుంజులు తెచ్చినప్పుడు రేట్ ఎక్కువ ఉంటాయి. 40-43 రూపీస్కి ఒకటి వేస్తారు. ఆ పెట్టెలకు కూడా రేట్ ఎక్కువ పడుతుంది. మళ్ళీ అమ్మతప్పుడు కూడా రేటు తక్కువ పోతుంది. పెట్టెలు అమ్మతప్పుడు అది చూసుకుంటే ఏంటంటే మిక్సింగే బెస్ట్ అనిపిస్తుంది. సేమ్ రేట్ ఉంటాయి కాబట్టి ఇవే తెచ్చుకుంటాం. నేనైతే మిక్సే చేసుకుంటాను ఎప్పుడు కానీ. ఇక అట్లా వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం ఒక 1000 వేసినా మనకు 500 ఇవి వచ్చినా కానీ 500 మనం పుంజులు అమ్ముకున్నా కానీ మనకు అనేది వెళ్ళిపోతుంటుంది. పెట్టెలు ఉన్నాయి, ఎగ్స్ ఉంటాయి. పెట్టెలు కూడా చాదుకుంటలు కొనుక్కోపోతారు మంచి. ఎందుకంటే మన దగ్గర ఉన్నా కానీ ఎగ్స్ వస్తాయి. చాలా ఇష్టపడతారు పెట్టెలకు, చాలా మంది కొనుక్కోపోతారు. మీరు ఒక రోజు తర్వాత చిక్స్ వేస్తా అని చెప్తున్నారు, ఒక రోజు మాత్రమే. దాంట్లో పుంజులు పెట్టెలు ఎట్లా గుర్తుపట్టలేము. అవి మాత్రం గుర్తుపట్టాలి. పెద్దగా అయినాక నెల వరకాలు అనేది పుంజు అనేది కొద్దిగా ఏవి ఉంటుంది, లావు ఉంటుంది. ఒక 1-2 గ్రామ్స్ ఎక్కువ ఉంటుంది పుంజు అందులో. ఇప్పుడు కానీ పుంజ అనేది వేట ఎక్కువ ఉంటుంది, పెట్ట తక్కువ ఉంటుంది. అంటే పెట్ట ఫుడ్ తక్కువ తీసుకుంటుంది, పుంజ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి పుంజ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు కానీ చూసుకుంటే ఆ పిల్ల వచ్చినప్పుడు కూడా ఒక 1-2 గ్రామ్స్ పుంజ అనేది ఎక్కువ ఉంటుంది.
మేమేంటంటే నెల వరకు మాకు ఆల్రెడీ ఏర్పడుతుంది, జుట్లు వస్తుంది కాబట్టి ఏర్పడుతుంటుంది ఇక ఆ విధంగా చూసుకుంటాం. ఇప్పుడు మీకు పుంజులతో పాటు పెట్టెలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఆ, సో వాటి నుండి వచ్చే ఈ ఎగ్స్ ఏవైతుంటాయి అవి మీరే సేల్ చేస్తారా? మేము ఇక్కడ సేల్ చేస్తాం. మేము ఇక్కడనే మేము చెప్తాం చికెన్ కొట్టిస్తాము, గుడ్లు కూడా వచ్చి మస్తు తీసుకెళ్తారు. గుడ్లు 15 రూపాయలు కొట్టి అంటే కూడా తీసుకెళ్తారు. 15 రూపాయలు అమ్ముతున్నాము. హైదరాబాద్ అయితే మేము యాజమాన్ 18-20 రూపాయలు అమ్ముతారు, కానీ మేము ఇక్కడ 15 రూపాయలు అమ్ముతున్నాం. మా వరకు అయితే సరిపోతుంది ఇప్పుడు ఎగ్స్ అయితే ఇక్కడ. అయితే ఎగ్స్ మీరు అమ్ముతా అని చెప్తున్నారు, అదే ఎగ్స్ ని ఇంక్యుబేటర్ ద్వారా మీరు మళ్ళీ ప్రాసెస్ చేయొచ్చు కదా, మీకు చేసుకుంటాం. వచ్చే అవకాశం ఎక్కువ దిగుబడి కానీ ఇక నాకు కొద్దిగా లేబర్ ఇద్దరే ఉన్నారు, నేను చేసుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది. చేస్తా కానీ టైం పడుతుంది, ఎందుకంటే మనం కొద్దిగా ఇప్పుడే అలాగే దిగితే ఏంటంటే జర మార్కెట్లో మనం బాగా తిరగాలి. మార్కెట్లో ఇంకా మనం ఏంటంటే మనం 10 మందికి కనెక్ట్ కావాలి. మనం ఇక్కడ తయారు చేసినాం అనుకో మన దగ్గర అన్ని రాలేం కదా. 10 మంది రైతులకు కూడా ఇచ్చే ఓపు అంటే మనం వాళ్ళకి అందరికి పరిచయాలు కావాలి. మన రైతులకు కూడా అంటే పలానా దగ్గర పిల్లలు దొరుకుతాయి అనేది అంటే మనం ఇప్పుడే అక్కడికి తెప్పించలేక మన దగ్గర ఉన్న కొంతమందికి ఇస్తుంటే వాళ్ళు అలవాటు పడతారు. నాకు కావాలి అన్నప్పుడు మనం అప్పుడు మిషన్ పెట్టి తయారు చేసి వాళ్ళకి నేను ఇవ్వగలుగుతా. ఇప్పుడే పెట్టుకున్నాను అనుకో ఆ పిల్లలు పోకపోతే నాకు ఇబ్బంది అవుతుంది కదా. ఆ విధంగా నేను కొద్దిగా ఇంకా అట్లా ప్లాన్ చేస్తున్నాను. ఎంత పెట్టుబడితో ఈ రంగంలోకి వచ్చారు? నేను ఫస్ట్ 2 లక్షలతో వచ్చిన సార్. ఫస్ట్ 2 లక్షల రూపాయలతోటి ఇళ్ళకి వచ్చాను. ఊళ్ళు వేసినప్పుడు నా ఊళ్ళు వేసినప్పుడు ఒక 150,000, 180,000, 180,000 ఖర్చు వచ్చింది. మొత్తం 1000 పిల్లలు వేస్తాయి. ఆ 1000 పిల్లలు వేస్తే నాకు 2,20,000, 2,10,000 అంతే వచ్చింది. 1 లక్ష రూపాయలు పెట్టుబడి, 2 లక్షల పెట్టుబడి పెట్టిన, 1,80,000 పెట్టుబడి పెట్టిన, 2,20,000 వచ్చింది. అంటే నాకు 20-30,000 లాభం వచ్చినాయి, ఎక్కువ రాలేదు. అట్నే అక్కడ 2 సంవత్సరాలు చూసిన, సరే ఇది బాగున్నది, ఇది బయట తీసుకుపోతే బాగుంటుంది. ఆడ కూడా నేను చెప్తున్నంటే ఒక బ్యాచ్కు 100 కోళ్ళు 500-400 అమ్ముతుంటాయి. అట్లా కాబట్టి మనకు ఏర్పడదు, అరే ఇది 500 కోడి 400 కోడి అమ్మినా కానీ మనకు సగం వస్తుంది. ఇప్పుడు టీడర్లు వస్తారు ఏం చేస్తారంటే 200, 210, 190 దాని మార్కెట్ సీజన్ బట్టి వాళ్ళు కొనుక్కిపోతారు. అది కిలో కోడి 200 తీసుకుపోయినప్పుడు వాళ్ళకి మనకు 200 వస్తుంది ఒక కోడికి. ఇక్కడ మనం ఏంటంటే 500 అమ్ముతున్నాం కాబట్టి మనకు 200, 300 రూపాయలు, 250, 200 అన్న మనకు బెనిఫిట్ వస్తుంది కాబట్టి సగం లాభం వస్తుంది. కాబట్టి ఈ ప్లాన్ చేసుకొని ఇక్కడనే నేను కటింగ్ పెట్టి ఇక్కడనే సేల్ చేస్తున్నాను. అట్లా నా దగ్గర కోళ్ళు లేకుండా బయట కూడా ఇంకెవరి దగ్గర తెచ్చిస్తాను. నేను ఇక్కడ తెచ్చుకొని ఇక్కడనే అమ్ముతాను. ఇప్పుడు నేను ఎవరికైతే కోళ్ళు ఇస్తానో వాళ్ళకి మార్కెట్ తెలియకపోతే కూడా నేను తెచ్చి వాళ్ళకు నేను తెచ్చి అమ్మి ఇస్తా వాళ్ళకు. అయితే నాటుకోళ్ళలో అనేక రకాల వైరస్లు వస్తుంటాయి, వ్యాధులు వస్తుంటాయి. వాటి డిసీజ్కి వాటిని నివారణ కోసం ఎలాంటి నివారణ చేస్తారు అసలు? డిసీజ్ అంటే మనము ఒక ఫారం ఉన్నది, పక్కకు వేరే ఫారాలు ఉన్నాయి, బాయిలర్ కానీ ఇవే నాటుకోళ్ళ ఫారాలు ఉన్నాయి. కానీ వాళ్ళు మన దగ్గర రావద్దు. వస్తే కాలు కడుక్కొని రమ్మని చెప్పాలి. ఫారం మనకు తెలిసిందనుకో, పలానా ఆంజనేయులు ఆడ ఫారం ఉన్నది అంటే నేను పోతే కూడా వాళ్ళ ఫారం డైరెక్ట్ పోవద్దు. నేను కాళ్ళు కడుక్కొని వాళ్ళ ఫారంలో పోవాలి. డిసీజ్ ఏందనేది మన మీద ఇట్లా ఆగుతుంది, అది ఆటోమేటిక్గా డిసీజ్ వచ్చేస్తుంది అట్లా వైరస్ లాగా. దాని కాబట్టి ఆ విధంగా కూడా చూసుకోవాలి. మనం కూడా ఇక్కడ మెయింటెనెన్స్ కరెక్ట్ చూసుకోవాలి. ఇక్కడ వాటర్ ఏంటంటే మంచిగా ఫ్రెష్ చేసుకోవాలి. వాటర్ ఫ్రెష్ చేసుకొని పొద్దున సాయంత్రం కడుక్కోవాలి. 2 నెలల దాకా పిల్లలు పెద్దగా అయ్యేదాకా. అట్లాంటి మళ్ళీ కింద బురద కాకుండా చూసుకోవాలి. ఆ నీళ్ళకి పోయి అదంతా మెత్తగా అయిందనుకో, ఒక్కదానికి గురికొచ్చింది అనుకో, అన్నిటి స్ప్రెడ్ అవుతుంటుంది. ఆ ఒక్కటి ఏం చేస్తుంటే నీళ్ళలో వాటర్ తాగిందనుకో, అవి నీళ్ళు అన్ని తాగినాయి కాబట్టి అంతా స్ప్రెడ్ అవుతుంది అది. కాబట్టి మనం అట్లాంటివి కాకుండా మనం చూసుకోవాలి. చూసుకుంటే ఎలాంటి డిసీజ్ రాదు. ఎలాంటి పనులు ఉంటాయండి అసలు వీటిలో? ఏం లేదు, నీట్గా చూసుకోవడం. పొద్దున లేచి మనం చిన్నపిల్లప్పుడు ఏం చేయాలంటే పొద్దున వచ్చి కడుక్కోవాలి. ఫస్ట్ వాటర్లో కడుక్కొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెట్టి ఫుడ్ దాన పోసుకొని, ఏం లేదు అవి చూసుకోవాలి. ఏమైనా వీక్ ఉంటాయి పిల్లలు, కొంతమంది ఫుడ్ తీసుకోకొని చిన్నగా ఉంటాయి, అట్లాంటివి చూసుకోవాలి. ఏదన్నా కుంటిదో ఒకటి కాలిపోయింది అట్లాంటివి చూసుకుంటా వీటిని పక్కకి వేసి దానికి ఏదైతే వేస్తే బాగుంటుంది అట్లానే చూసుకోవాలి. ఒకవేళ దానికి సరిది అయిందని గురికి వస్తుంది, కన్ను ఉబ్బుతుంది. ఉబ్బినప్పుడు ఏం చేయాలంటే అరే ఇది గురిక స్టార్ట్ అయింది అనేది సర్దికి సంబంధించింది. ఇప్పుడు నేను వెల్లుల్లి రసం ఇస్తాను 3 రోజులు, పసుపు ఇస్తాను ఓ పరి. ఇంకోటి ఏంటంటే నీలగిరాకు కూడా నేను ఒక 2-3-4 సార్లు ఇస్తాను. నెలలో ఒక 2 సార్లు 3 సార్లు కంపల్సరీ ఇస్తాను. ఆ విధంగా ఇస్తే అవి జర యాక్టివ్ ఉంటాయి. అట్లాంటివి చూసుకోవాలి. చూసుకుంటే బాగుంటాయి, డిసీజ్ అనేది రాదు. అయితే ఫామ్ నిర్మాణం చేపట్టుకున్నప్పుడు అంటే ఎక్కడన్నా ఉన్న ఫామ్ తీసుకుంటే బాగుంటుంది అంటావా రైతుకి, లేదంటే కొత్తగా నిర్మించుకుంటే లాభసాటిగా? ఇప్పుడు ఎవరైతే పెట్టుకుంటా అన్న వాళ్ళకు ఫామ్ ఉంటే అందులో చేసుకోవచ్చు. లేదంటే కొత్త రైతు పెట్టుకుంటా అన్న వాళ్ళు తక్కువ అమౌంట్తో చేసుకోవాలి, ఫారం వేసుకోవాలి. పెద్దగా కాకుండా హెవీ ఖర్చు. ఇప్పుడు ఇంతకుముందు కంటే హెవీ ఖర్చు అంటే బ్యాంకులు లోన్ ఇచ్చు, అది ఇచ్చు, బాయిలర్ కంపెనీ వాళ్ళు కోళ్ళు ఇస్తారు, అది అలాగే ఉండు. ఇప్పుడు రైతు అన్ని మన సొంతంగా 1 కిలో దాన కూడా ఇవ్వాలి మనకు తెలియబరు. మన సొంతం డబ్బులు పెట్టుకొని మనం చేసుకోవాలి. కాబట్టి
మన తక్కువ డబ్బులతోటి తక్కువ ఖర్చుతోటి ఫారం వేసుకొని అట్లా మనం రుచి చేసుకోవాలి. ఫామ్ నిర్మించుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు? అంటే చుట్టూ వెలుతురికి కావచ్చు, గాలికి కావచ్చు, గాలికి ఉండాలి, వాటర్ ప్లస్ వాటర్ ఉండాలి కంపల్సరీ. వాటర్ ఉండాలి ప్లస్ పక్కన పొంటి గోడలు లేదు ఉండొద్దు. జాలి పెట్టుకోవాలి, అలా జాలి పెట్టుకోవాలి. జాలి పెట్టుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనం గోడలు ఉన్నా కానీ అమోనియా ఫామ్ అవుతుంది, అంటే వాసన కూడా కోళ్ళు అట్నే ఉన్నదనుకో ఈ రోగాలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఒక నెల 20 రోజులు కాగానే మెల్లగా పరదలు లేపాలి మొత్తం. సాయంత్రం పూట దింపుకోవడం, మన ఎదురును బట్టి వాతావరణం ఎట్టుందా వాతావరణం బట్టి పరదలు లేపుకోవడం అది చేసుకోవాలి. ఒక కోడిని చూస్తే అది హెల్దీగా ఉందా అన్హెల్దీగా ఉందా అని ఎలా చెప్పగలరు? ఏర్పడుతుంది, ఆటోమేటిక్ ఏర్పడుతుంది. ఇప్పుడు అన్ని ఎగబడుతుంటుంది, అది ఎగబడదు, అది నిలబడిపోతుంది అక్కడనే, రెక్కలు ఆలస్యం లేబడుతుంది. అట్లాంటి దాన్ని మనం చూసుకొని దాని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే పౌల్ట్రీ ఫామ్ లో కోళ్ళు తొందరగా ఎదగడానికి కొన్ని ఇంజెక్షన్స్ కానీ దానికి సంబంధించిన దానాస్ కానీ ఉంటాయి. సో ఈ సోనాలి నాటుకోళ్ళలో కూడా అలాంటి ఇంజెక్షన్లు అయితే లేవు. ఇంజెక్షన్లు సోనాలికి ఇంజెక్షన్లు పెరగనీకి అయితే ఇంజెక్షన్లు లేవు. నువ్వు కాకపోతే ఆ ఇంజక్షన్ ఇచ్చి కూడా చూడరు ఒక దగ్గర వేసి కూడా. అట్లాంటి ఇంజక్షన్ ఇస్తే పెరిగాయి, అవి కావు. ఎంత దాన పోయి ఏ ఇంజక్షన్ ఇచ్చినా అవి 3-4 నెలల దాకా అసలు కోడి రేటుకి రానేది, అది వేటుకు. 2 సంవత్సరాలు ఈ ఫీల్డ్లోనే ఉన్నారని చెప్తున్నారు. లాభాలు వచ్చాయా, నష్టాలు వచ్చాయా? మనకైతే నష్టాలేదు, ఇప్పటికైతే రాలేదు. సుమారుగా 1 సంవత్సరంలో ఎంత సంపాదించుకునే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఇద్దరు లేబర్, ఇప్పుడు ఇంతకుముందు కంటే ఒక 2 సంవత్సరాల దాకా నేనే చేసుకున్నాను. ఇక్కడికి వచ్చిన ఒక 1 ఇయర్ నుంచి కొద్దిగా బిజినెస్ పెద్దగా చేసిన కాబట్టి జీతాల ఖర్చులు వెళ్ళంగా దీని ఖర్చు వెళ్ళంగా మనకు ఇద్దరం భార్య భర్తలు ఉంటాం కాబట్టి మనకు 50 నుంచి పైన ఇక నెల అట్లా సంక్రాంతి వస్తుంది కాబట్టి మనం ఎక్కువ అమ్ముతాం, మనం ఎక్కువ లాభం వస్తుంది. మొన్న కిస్మిస్ 31st కొద్దిగా 2 నెలల జీతం మంచిగా ఉంటుంది, జరిపోయిన పీటు. ఆ విధంగా చూసుకుంటాం. 50 పైన వస్తుంది మాకు ఇద్దరు పొత్తుల. మీరు తెచ్చినప్పుడు ఒక చిక్కు ఎంత పడుతుందండి? ఒక కోడి పిల్లకి చిక్కు 35 రూపీస్ పడుతుంది. 35 రూపీస్ పడుతుంది. అది కంపెనీకి తెప్పిస్తే 2 రూపాయలు తక్కువ పడుతుంది. ఒక్క పరి 10,000 ఇస్తాం కాబట్టి తక్కువ పడుతుంది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చినాయి అనుకో పిల్లలు, నేను ఇవ్వాలంటే 35 రూపాయలకి ఇస్తాను, 2 రూపాయలు. ఎందుకంటే చనిపోయినా మనదే బాధ్యత ఉంటుంది. మన ముట్టట అయిందనుకో, 4-5 ముట్టట అయిందనుకో మనదే బాధ్యత. కాబట్టి మనం 2 రూపాయలకు తీసుకొని ఇస్తాం. మళ్ళీ ఆడికి వాళ్ళకు 50 రూపాయలకి ఇస్తారా? 35కి ఇస్తాం. 2 రూపాయలు చూసుకుంటాం అంతే. అక్కడ పోయి మళ్ళీ వాళ్ళ ఫామ్ ఇచ్చి రావాలి కదా, మనది వెహికల్స్ కొంచెం మనం ఇచ్చేస్తాం కాబట్టి 35కి ఇట్లా ఇస్తాం. అట్లా దాని రేటుని బట్టి ఒకనాడు 32 ఉంటుంది, 35 ఉంటుంది. దాని మార్కెట్ ఆడ సీజన్ బట్టి అట్లా ఇస్తుంటాం రైతులు. అయితే మీరు తెచ్చినప్పుడు 35కి తెస్తారండి? తెస్తాం. సో ఇది 3 నెలలు కాల పరిమితి ఉంటుంది. 3 నెలల తర్వాత 400 కానీ 500 కానీ అమ్ముతారా? అమ్ముతాం. సో వీటికి మీరు 35 రూపీస్ కొనుక్కొచ్చిన దానికి మళ్ళీ ఈ 3 నెలలు దీనికి దానా కావచ్చు, ఈ మెయింటెనెన్స్ కావచ్చు, మొత్తం ఖర్చు ఎంత వస్తుంది ఒక కోడి పిల్లకి? కోడి పిల్ల కంటే 180 నుంచి 200 మధ్యలో వస్తుంది. ఒక 200 ఖర్చు వస్తుంది. 200 ఖర్చు వస్తుంది. దాన్ని కొనుక్కొచ్చిన రేటుతో కలిపి కలిసి కొనుక్కొచ్చిన రేటుతో కలిపి ఒక 200 ఖర్చు వస్తుంది. 180 నుంచి 200. మనం 4 నెలలు గట్టి కిలోన్నర దాకా ఉంచుదాం అనుకుంటే 200 వస్తుంది. కిలో బావు కాగానే అమ్ముదాం అనుకుంటే 180 అట్లా. అయితే ఈ రంగంలోకి రావాలనుకునే వారు ఈ రంగంలోకి రావచ్చు, నష్టాలు ఏముండవు, లాభాలే ఉంటాయని చెప్తున్నారా? 100% లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. నష్టాలు అంటే చేసుకుంటే నష్టాలు ఉంటాయి. కష్టపడి దీన్ని సేలింగ్ చేసుకోవడం కానీ, దీనికి జాగ్రత్తలు చూసుకోవడం కానీ, దీనికి ఫుడ్ మెయింటెనెన్స్ కానీ అవన్నీ కరెక్ట్ చూసుకున్నాం అనుకో మంచి లాభాలు ఉంటాయి. ఇక లేదు నేను ఈ కోళ్ళు కాదా వదిలిపెట్టేసిన తిరుగుతున్నాయి, పోతుంటే కుక్కలు పట్టుకపోతాయి, ఫుడ్ లేక ఓడ్చుకొని చచ్చిపోతుంటాయి, అవన్నీ మైనస్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు చేస్తేనే కానీ ఏది కానీ 10 రూపాయలు వస్తాయి, కష్టపడి చేస్తేనే 10 రూపాయలు మిగులుతాయి. అట్లా. థ్యాంక్స్. మొత్తంగా అయితే ఇది పరిస్థితి. అంటే దాదాపుగా 2500 నుండి 3000 సోనాలి నాటుకోళ్ళని పెంచుతున్నా అని చెప్తున్నారు. తను స్టార్ట్ చేసినప్పుడు ఒక 1000 నాటుకోళ్ళతో స్టార్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఈ ఫామ్ని లీజుకి తీసుకొని దాదాపుగా 3000 నుండి 4000 సోనాలి నాటుకోళ్ళని పెంచుతున్నా అని చెప్తున్నారు. ఈయన పెంచిన నాటుకోళ్ళు అన్నీ కూడా ఇక్కడే తన ఫామ్ దగ్గరే చికెన్ కొట్టియడం కానీ, కోళ్ళని ఇవ్వడం కానీ ఇక్కడే సేల్ చేసుకున్నా అని చెప్తున్నారు. ఇతను చిక్స్ తెచ్చుకున్నప్పుడు దాదాపు 35 రూపాయల నుండి 38 రూపాయలు పడుతుందని చెప్తున్నారు. దాన్ని 3 నెలలు కాల పరిమితి ఉంటుంది. దానికి మెయింటెనెన్స్ ఒక 200 అయ్యే అవకాశం ఉంటుంది 3 నెలల వరకు. అయితే 200 మెయింటెనెన్స్ అయిపోతే ఒక 500 అమ్మే అవకాశం ఉంది. ఒక్కొక్క కోడి మీద దాదాపు 2 నుండి 300
రూపాయల లాభం ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తంగా తను స్టార్ట్ చేసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నాకు నష్టం రాలేదు. ప్రతి నెల నాకు లాభం వస్తుంది. ప్రతి నెల 50 నుండి 70,000 వరకు నేను సంపాదించగలుగుతున్నాను. దీంట్లో నా ఫ్యామిలీ మెంబర్సే పనిచేస్తారు. నా ఫ్యామిలీ మెంబర్స్ జీతాలు, నా జీతాలు అన్ని పోగా కూడా నాకు నెలకు 70,000 ఆదాయం వస్తుందని చెప్తున్నారు. ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలంటే అంటే సొంతంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరుండి మెయింటెనెన్స్ చేసుకుంటేనే లాభాలు వస్తాయి. లేదు మేము ఈ కోళ్ళ ఫామ్ పెడతాము, మేము ఎక్కడో తిరుగుతామంటే లాభాలు వచ్చే అవకాశం ఉండదు. దాని ద్వారా మీరు నష్టపోతారని కూడా ఆంజనేయులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరైనా సోనాలి నాటుకోళ్ళని పెంచాలంటే తన నెంబర్ ఇస్తాము, తన కాంటాక్ట్ కావచ్చు, తన సలహాలు సూచనలు కూడా తీసుకోవచ్చు. అవసరమైతే చిక్స్ కూడా తనే సప్లై చేస్తామని చెప్తున్నారు. థ్యాంక్ యూ.